అనే దేవుడు కాదు, ఆయన కొండ దిగుతాడు, మళ్ళా కొండ దిగి వస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అద్భుతాలు, యేసుక్రీస్తు ఎప్పుడైతే అద్భుతాలు చేశాడో అద్భుతాలను బట్టి అనేక మంది ఆయన నమ్మారు. ఆయన దేవుని కుమారుడని. అద్భుతాలు జరిగాయి కాబట్టి, అద్భుతాలు వాళ్ళు చూశారు కాబట్టి యేసుక్రీస్తుని నమ్మారు. యేసుక్రీస్తుని నమ్మారు. అయితే అద్భుతాలు జరగకపోయినా నమ్మాలి. అది దేవుడు మెచ్చుకునే విశ్వాసం. మన జీవితంలో దేవుడు అద్భుతం చేయకపోయినా, అద్భుతాలు ఎవరన్నా జీవితంలో జరగకపోయినా యేసుక్రీస్తు నమ్మాలి. జరిగినా జరగకపోయినా ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆయన నమ్మాలి. అది నిజమైన విశ్వాసం. అద్భుతాలు జరగకపోయినా నమ్మటం, ఆయన వాక్యాన్ని విశ్వసించడం అనేది అది చాలా గొప్ప విషయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 2:23. ఆయన పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచి చాలు. చూడండి, ఇక్కడ పస్కా పండగ సమయంలో యేసుక్రీస్తు అనేకమైన సూచక్రియలు చేశాడండి. అనేకమైన సూచక క్రియలు యేసుక్రీస్తు చేశాడు. చేస్తే ఆ సూచక్రియలను చూసి అనేక మంది యేసుక్రీస్తు నమ్మారంట. అనేక మంది యేసుక్రీస్తుని నమ్మారు. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 4:48. యోహాను సువార్త, యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మవని అతనితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, సూచక్రియలు కానీ మహత్కార్యాలు కానీ జరగకుంటే మీరెంత మాత్రం దేవుని నమ్మరు అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే చాలా మంది ఎందుకు నమ్ముతున్నారు అంటే, సూచక్రియలు మహత్కార్యాలు జరిగితే వాటిని చూసి యేసు ప్రభుని నమ్ముతున్నారు అని ఇక్కడ చెప్తా ఉన్నాను. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటే, అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించింది. చాలు. ఇక్కడ పస్కా అనే పండగ వచ్చింది, యూదుల పండగ. ఈ పండగని దేవుడు ఎప్పుడు ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి అంటే, ఆయన వాళ్ళ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు విడిపించే సమయంలో పస్కా పండగ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయుల్ని పిలిచి, మోషేని పిలిచి చెప్పాడు, ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించండి, దాని రక్తాన్ని మీ యొక్క ఆ యొక్క గడపలకి పూసుకోండి, దర్వాజాలకి పూసుకోండి, గుమ్మాలకి పూసుకోండి. ఈ రాత్రి సంహార దూత వచ్చింది. సంహార దూత వచ్చి ఏ ఇంటి మీద అయితే గొర్రెపిల్ల యొక్క రక్తం ఉండిద్దో ఆ ఇంటిని దాటుకొని వెళ్ళిపోద్ది. ఏ ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉండదో ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్నటువంటి మొదటి సంతానాన్ని, తొలిచూలు సంతానాన్ని, మొదటి కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమారుణ్ణి చంపేస్తుంది.
పస్కా అనే మాటకు అర్థం ఏమిటంటే దాటిపోవుట అని అర్థం. దాటిపోవుట. ఆ పండగని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఆ పండగ చేస్తారు. మరి ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని మరి యోహాను సువార్త రాసినటువంటి యోహాను ఎందుకు ఇక్కడ ఈ మాట రాశాడో మనకు తెలియదు. అయితే పస్కా పండగ అనే యూదుల పండగ వచ్చింది. 5వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగారు. చూడండి, యేసు ప్రభు ఫిలిప్పుని అడుగుతా ఉన్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఫిలిప్పుని అడుగుతా ఉన్నాడు. ఏమని? ఇంతమంది జన సమూహం వచ్చారు కదా నా కోసం, నా మాటలు వినటానికి, అద్భుతాలు పొందటానికి ఇంతమంది జన సమూహం వచ్చారు కదా, వీళ్ళందరికీ రొట్టెలు ఎక్కడి నుంచి తీసుకొద్దాం, నువ్వే చెప్పు ఫిలిప్పు అని అడిగాడు. అయితే ఫిలిప్పు కొంచెమైనా దేవుణ్ణి నమ్ముతాడేమో, కొంచెమైనా దేవుణ్ణి నమ్ముతాడేమో అని యేసుక్రీస్తు అనుకున్నాడు. ఎంత అద్భుతాలు చేశాడు కదా. వాళ్ళు చూస్తూ ఉండగానే మోగవాళ్ళకి మాట వచ్చింది, కుంటి వాళ్ళను బాగు చేశాడు, గుడ్డి వాళ్ళను బాగు చేశాడు. అనేక వ్యాధిగ్రస్తులతో ఉన్నటువంటి వాళ్ళందరినీ, వ్యాధులతో ఉన్న వాళ్ళందరినీ బాగు చేశాడు. భోజనం విషయంలో కూడా ఆయన అద్భుతాన్ని చెయ్యగలడు అని ఫిలిప్పు నమ్ముతాడేమో అని యేసుక్రీస్తు అనుకున్నాడు. అసలు ఏం సమాధానం చెబుతాడు అని అడిగాడు. అయితే ఫిలిప్పు ఎవరిని సమాధానం చెబుతున్నాడు? ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అంతమందికి భోజనం ఎట్లా పెట్టాలో యేసుక్రీస్తుకు తెలుసు. తెలియక అడగల, తెలియక అడగలేదు, తెలిసే అడిగాడు. ఎంతమంది వచ్చారు కదా జన సమూహం, వీళ్ళందరికీ ఎట్లా భోజనం పెట్టాలి అని ఎందుకు అడిగాడంటే ఆయనకి తెలియక కాదు, తెలుసు. ఆయనకి ఎట్లా భోజనం పెట్టాలో తెలుసు, తెలిసి కూడా అడిగాడు. ఎందుకని అంటే ఫిలిప్పు యొక్క విశ్వాసమును పరీక్షించడానికి. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? మనకి ఇచ్చి పరీక్ష చేస్తాడు, ఇవ్వకుండా కూడా పరీక్ష చేస్తాడు. మనకి కొన్నిసార్లు దేవుడు ఇస్తాడు, ఇచ్చి పరీక్ష చేస్తాడు. మనం ఎట్లాగుంటామా, ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటామా, ఇవ్వనప్పుడు ఎట్లా ఉంటామా అని పరీక్ష చేస్తాడు. అందుకే అన్నాడు కదా అక్కడ, ఏమనంటే అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను, అతన్ని పరీక్షించడానికి అలాగూ అడిగాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నిజంగా మనము చాలా గడ్డు దినాల్లో ఉన్నామండి, చాలా గడ్డు దినాల్లో ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం క్రైస్తవుల ఎడల, ముస్లిమ్స్ ఎడల చాలా భయంకరమైనటువంటి వ్యతిరేక భావంతో ఉంది. క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి విధానాలు చేపడతా. కాబట్టి దేవుని బిడ్డలారా, నార్త్కు గనక వెళ్తే నార్త్లో ఎంతో మంది సేవకుల్ని పట్టుకొని చెరసాలలో వేస్తున్నారు. నార్త్లో ఎంతో మంది విశ్వాసులు కొడుతున్నారు. క్రిస్టమస్ రోజున
ఆరాధన చేసుకుంటుంటే చర్చిలోకి వెళ్ళి చర్చిల మీద దాడి చేస్తున్నాం. కనీసం పండగ పూట ఆరాధన చేసుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా చాలామంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే చర్చిలోకి వెళ్ళి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక చిన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఒక చిన్న విషయాన్ని చూపిస్తా. భయపడొద్దు, కానీ మీరు భయపడాలని నేను చెప్పట్లేదు. ఓకే. अगोड़ा अब वेलापंथी का टाइम है। अगोड़ा पे जा न्यू ईयर प्लान के लिए होटल पे पैसे बचा। अगोड़ा Christmas celebration in Madhya Pradesh, Chhattisgarh, Assam and Delhi. Let's first tell you about what happened in Rajasthan. In Rajasthan's Nagaur, a group of youth vandalized a private school located opposite a temple. This happened while the school was holding Christmas celebrations for the students. Now it is being claimed that the group was armed with sticks using which it assaulted the school staff. Upon receiving information about the incident, the police arrived at the spot and took 3 accused into custody. In Assam, as well, in fact, a group of youth stormed a school campus, tore down and burnt the Christmas banners. Police arrested 3 VHP and 1 Bajrang Dal activist there. Bajrang Dal activists protested outside a church in UP's Bareilly. They recited Hanuman Chalisa outside the church. Slogans of Jai Sri Ram and Har Har Mahadev were also allegedly raised outside this church. Local cops arrived at the spot as soon as the information was received by them. ఇక్కడ మీరు చూస్తే అక్కడ 4 బాక్స్ లాగా వచ్చినాయి కదా ఇంతకుముందు. Tell you about what happened in Chhattisgarh. ఇదిగో వీళ్ళనమాట. ఈ బజరంగ్ దళ్ అనేటటువంటి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే చర్చిలోకి వెళ్ళి విశ్వాసులు కొడుతున్నారు. విశ్వాసుల్ని కొడతా ఉన్నారు. In Raipur, a mob stormed the Magneto Mall, a prominent mall there, engaging in vandalism of the Christmas decoration. The mall suffered losses of 15 to 20 lakh rupees before the police arrived there at the spot. The entire incident was also captured on CCTV camera. A political storm has erupted over the attack on Christmas celebration at multiple places across the country, with the opposition raising concern and demanding strict action. Congress leaders also gunned for the Prime Minister, who visited a church in Delhi. నేను మీకు తర్వాత ఒక తెలుగులో చేసినటువంటి ఒక వీడియో ఉంది. కస్టమర్స్కి చర్చి మీద దాదాపు 40 చోట్ల చర్చిల మీద పడి వాళ్ళు ఎట్లాగా క్రైస్తవులు కొట్టారో అవి నేను ఆ యొక్క చిన్న వీడియో నేను తర్వాత నేను మీకు చూపిస్తాను. అది ప్రజెంట్ నేను డౌన్లోడ్ చేయలేదు అది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, గడ్డు దినాల్లో ఉన్నాం. ఇంకొకసారి గనక బీజేపీ వస్తే నేను భయపడినండి. ఒకవేళ నన్ను జైలుకి తీసుకెళ్ళి నేను భయపడను. నెక్స్ట్ టైం మళ్ళా గనక బీజేపీ వస్తే సెంట్రల్లో క్రైస్తవుల యొక్క పరిస్థితి, ముస్లిమ్స్ యొక్క పరిస్థితి ఇంకా చాలా భయంకరంగా. ఈ మధ్య ఏదో ఒక సినిమా వచ్చిందని విన్నాను. కేరళ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. కేరళ ఫైల్స్ పార్ట్ 2 అనే సినిమా ఒకటి వచ్చింది. అప్పుడు
ఈ పార్ట్ 2 సినిమా వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? కేరళ ఫైల్స్ పార్ట్ 2 సినిమా వచ్చినప్పుడు సినిమాకి వెళ్ళిన వాళ్ళంతా కూడా, సినిమాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది, కొంతమంది మతోన్మాదులు వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, ఒకసారి ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు. మహారాష్ట్రలో వివాదాస్పదంగా మారింది హిందూ సంస్థల ప్రతిజ్ఞ కార్యక్రమం. ఒక సినిమా థియేటర్ లో ముస్లింస్ కి వ్యతిరేకంగా ప్రేక్షకులతో ప్రతిజ్ఞ చేయించారు. ముంబై సమీపంలోని నల్సోపురా టౌన్ లో ఈ నెల 5వ తేదీన ఈ ఘటన జరిగింది. ఒక సినిమా థియేటర్ లో కేరళ స్టోరీ 2 సినిమా ప్రదర్శించారు. అయితే అదే సమయంలో థియేటర్ లోకి వచ్చిన ప్రతిజ్ఞ చేయించారు. సినిమా హాల్లోకి వెళ్ళి ఒక ముస్లిం హిందూ సంస్థ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రతిజ్ఞ చేపించారు. ఏమని? ఇక మీదట ముస్లిమ్స్ దగ్గర మనమేమీ కొనకూడదు, హిందువుల దగ్గరే కొనాలి, ముస్లిమ్స్ దగ్గర ఏమీ కొనటానికి వీల్లేదు అని వీళ్ళు ప్రతిజ్ఞ చెప్పి అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ విషయాన్ని हमारा जो भी व्यवहार होगा वो हिंदुओं से होगा। सब्जी भी लेंगे, बाल भी कटवाएंगे, चाहे जो भी करेंगे हिंदुओं से करेंगे। हमारा एक फूटी भी कौड़ी इन जिहादियों को कतई नहीं देंगे। చూడండి, సినిమా హాల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తా ఉన్నామంటే, అక్కడ ఉన్నటువంటి సినిమాకు వచ్చినటువంటి వాళ్ళందరి చేత ప్రతిజ్ఞ చేపిస్తున్నారు. ఏమని? ముస్లింల దగ్గర మనం ఏమీ కొనకూడదు, హిందువుల దగ్గరే కొనాలి. ఇంత భయంకరమైనటువంటి పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. మనము చాలా గడ్డు దినాల్లో ఉన్నాం. ఇట్లాంటప్పుడు మనము ప్రభు కొరకు నిలబడాలి, క్రైస్తవుడిగా నిలబడాలి. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చూపించలేదు నేను, మీరు భయపడాలని నేను నిజంగా జరుగుతున్నాయి, బయట జరుగుతున్నటువంటి విషయాలు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, యేసుక్రీస్తు పరీక్షించడానికి, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు ప్రభు కొరకు మనము నిలబడమా అనేటటువంటి పరీక్ష దేవుడు మనల్ని చేస్తాడు, పరీక్షించబడతాం. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:2. ఒక్క నిమిషం, నేను కూడా చేస్తున్నాను, ఒక్క నిమిషం. 8:2. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు
నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు వాళ్ళ జీవితంలో. ఆకాశం నుండి వాళ్ళకి ఆహారాన్ని, మన్నాని ఇచ్చాడు. దప్పిక అవుతుందంటే బండను చీల్చి బండలో నుండి వాళ్ళకి జలాన్ని ఇచ్చాడు. మీలో చాలా మంది నా దగ్గరకు వచ్చి కానుకలు ఇచ్చారు. పాస్టర్ గారు, పండగ వస్తుంది కదా, బట్టలు తీసుకోండి. దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా పోషించాడు. ఏ సంవత్సరం కూడా లేని విధంగా ఈ సంవత్సరం పండగ చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. 2026లో. అయితే మీటింగ్స్ విషయంలో, అంటే మీ దగ్గర ఇబ్బంది అయ్యో ఏమో నాకు తెలియదు, కానీ మీటింగ్స్ విషయంలో దాదాపుగా మన వాళ్ళు ఎవ్వరు కూడా ఎందుకో ముందుకు రాల. 99% మన వాళ్ళు ఎవరు ముందుకి రాలేదు. ఇచ్చినప్పుడు ఏమైనా పెట్టినప్పుడు ఏమైనా పెళ్ళికూడు, లేకపోతే సావుకూడు. అది కరెక్టేనండి, అట్లా ఉండొచ్చా? డిసెంబర్ నెలలో, జనవరి నెలలో ఇచ్చారు. మీటింగ్స్ విషయంలో మీకు ఉన్న ఇబ్బందులు, కష్టాలు, బాధలు, మొత్తానికి ఏదో సమస్యల వల్ల మీరెవరు కొంచెం ముందుకు రాలేకపోయారు. దీని ద్వారా నేనేం ఆలోచించాలి, నేను ఎట్లా ఆలోచించాలి అంటే, దేవుడు నన్ను పరీక్ష చేస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఎట్లా ఉన్నాను, ఇవ్వనప్పుడు ఎట్లాగా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలాగా గమనించండి. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఫిలిప్పుని పరీక్షించడానికి ఆయన ఏం చేశాడు, అడిగాడంట. ఫిలిప్పుని పరీక్ష చేయటానికి అడిగాడు. ఏమి చేయాలో ఆయనకి తెలుసు, కానీ ఫిలిప్పుని పరీక్ష చేయటానికి ఆయన ఇచ్చాడు. తర్వాత 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 ధ్యానారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. చాలు. ఏమండి, ఫిలిప్ ఏమన్నాడు తెలుసా? అయ్యా, 200 ధ్యానారాలు కనుక మన దగ్గర ఉంటే, 200 ధ్యానారాలు మన దగ్గర ఉంటే అవి కూడా చాలవయ్యా. ఎంతమందికి భోజనం పెట్టాలంటే అంత డబ్బు కూడా చాలదు. 200 ధ్యానారాలు అంటే ఎంతో తెలుసా? ఎంత అంటే, ఒక ధ్యానారము అనగా ఒక రోజు పని చేస్తే వచ్చే కూలి. ఒక రోజంతా పని చేస్తే యేసు ప్రభు కాలంలో ఎంత కూలి ఇచ్చేవాళ్ళు అంటే, ఒక ధ్యానారం ఇచ్చేవాళ్ళు. 200 ధ్యానారాలు అంటే చాలా ఎక్కువ డబ్బు అని. చాలా ఎక్కువ డబ్బు. ఈ 200 ధ్యానారాలు కూడా చాలవయ్యా అన్నా. అప్పుడేమైంది? 8వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఎక్కడ ఉన్న చదువమ్మ. ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చాలమ్మ, తర్వాత చదువుకుందాం. ఇక్కడ ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేమిటి? ఆంద్రేయ. ఈ ఆంద్రేయ అనేటటువంటి ఈ శిష్యుడు యేసు ప్రభుతో ఏమన్నాడంటే, అయ్యా, మరి
ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడయ్యా, ఆ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇంతమందికి ఎట సరిపోతాయి? ఆయనే అంటున్నాడు, అందుకనే అంటున్నాడు మళ్ళా ఏమని, ఇంతమందికి ఎట సరిపోతాయి అంటున్నాడు. అయితే ఆ పిల్లవాడిలో విశ్వాసం ఉందండి బహుశా, నాకు తెలిసి. ఎందుకంటే ఆ పిల్లవాడు విశ్వాసంతో తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని వచ్చి యేసు ప్రభుకి ఇచ్చాడు. విశ్వాసంతో ఇచ్చాడు ఆ యొక్క చేపలను, రొట్టెలను. కాబట్టి దేవుని బిడ్డ, ఈ చిన్నపిల్లని చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. అదేమిటంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక దినాన దేవాలయంలో ఉంటాడు. దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ధనవంతులు ఉంటారు. ధనవంతులు వచ్చి కానుకేస్తారు. ఒక పేద విధవరాలు వచ్చి 3 కాసులు వేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికంటే కూడా ఈమె ఎక్కువ ఇచ్చింది అంటాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోతారు, ఆమె ఇచ్చింది అంతా 3 కాసులే కదా, మేము ఇంకా ఎక్కువ ఇచ్చాం కదా. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీకు ఉంది, ఆ ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చారు, కానీ ఆమెకు లేదు. లేకపోయినా తనకున్నదంతా తీసుకొచ్చి ఇచ్చేసి. అట్లాగని ఈ పిల్లోడు ఏం చేశాడంటే, ఈ పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని వచ్చి యేసు ప్రభుకి ఇచ్చాడు. యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు ఏం చేశాడు? చదవండమ్మా. యేసు 10వ వచనం, జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోటు చాలా పచ్చికయుండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చాలు. ఎంతమంది పురుషులు, ఎంతమంది అంటండి? 5,000 మంది. పురుషులే 5,000 మంది ఉన్నామంటే ఇక స్త్రీలు చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారు? ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడైనా సరే స్వతహాగా పురుషులు తక్కువ ఉంటారు, స్త్రీలు పిల్లలు ఎక్కువ ఉంటారు. మన చర్చిలో అయినా అంతేగా, పురుషులు తక్కువ ఉంటారు, స్త్రీలు పిల్లలు ఎక్కువ ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళలో పురుషులే 5,000 మంది. అంటే స్త్రీలు చిన్నపిల్లలు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళందరినీ కూడా చక్కగా కూర్చోండబెట్టమని చెప్పాడు యేసు ప్రభు. కూర్చోండబెట్టమని చెప్పాడు. ఎన్నో వచనం? 11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏం చేశాడు? తన దగ్గర ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన దగ్గర ఏముందో దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లేపమాకండమ్మా, లేపితే కోపం వచ్చింది. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనకి ఏదైతే ఉందో, మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన దానిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి.
ఆదివారం చికెన్ లేదనుకోండి, ఆదివారం మటన్ లేదనుకోండి, ఆదివారం చేపలు లేదు, చేపలు లేనప్పుడు, చికెన్ లేనప్పుడు, మటన్ లేనప్పుడు కోపం రాకూడదు. పప్పును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పచ్చడిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు ప్రభు తనకున్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ఉన్నదాన్ని బట్టి మనం దేవునికి గనక కృతజ్ఞత కలిగి ఉంటే, మనకి ఏది లేదో దానిని దేవుడు మనకిస్తాడు. మనకున్న దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, మనకి లేని దానిని దేవుడు మనకి ఏది అవసరమో దానిని దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ఒక మాట అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఒక మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చాలు. పౌలు ఏమంటున్నాడు? నాకు కొదువు కలిగిందని నేనేం మీతో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చూడండి, నేను పౌలు యొక్క స్థితిని నేను మీకు చూపిస్తాను. పౌలు ఎంత ఇబ్బంది పడ్డాడో ఈ పత్రిక రాసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు ఒక బొమ్మ కనపడతా ఉంది. పౌలు అంటే ఊహాచిత్వం అన్నమాట ఇది. పౌలు తాను చనిపోయేటప్పుడు ముసలితనంలో ఆయన చెరసాలలో ఉన్నాడు. పత్రికలు రాశాడు. వెనకాల సైనికుడు కూడా ఉన్నాడు, చూసా? సైనికుడు కూడా కనపడుతున్నాడు కదా. ఇటువంటి స్థితిలో పౌలు ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి స్థితిలో ఉన్నాడు పౌలు. కానీ నేటి సేవకులు చాలామంది, కాకపోవేటి సేవకులు ఎట్లా ఉన్నారు? ఎట్లా లేవండి, ఇలా ఇబ్బంది పడాల. పౌలు చాలా ఇబ్బంది పడ్డాడు. నేటి సంఘాలలో, చాలా సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో వాళ్ళు వాడేటటువంటి ఒక్కొక్క కారు ఎంత తెలుసా? ₹1,00,00,000, ₹1,50,00,000. ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, ఒక క్లిప్పింగ్ పెట్టాడు ఒక ఆయన, నాకు తెలిసిన అన్న ఒక ఆయన, హైదరాబాద్లో ఉంటాడు. ఆయన క్లిప్పింగ్ పెట్టాడు. ఏమిటా క్లిప్పింగ్ అంటే, హైదరాబాద్లో ఒక పెద్ద పాస్టర్గా ఉన్నాడు. వాళ్ళ ఆవిడకి రీసెంట్గా ఆయన కారు కొన్నాడు. ఆ కారు ఎంత అంటే 1,60,00,000. 1,60,00,000. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీకు ఒకవేళ నీ కుటుంబానికి కారు అవసరం అనుకో, కొనుక్కోవటంలో తప్పు లేదు. అత్యంత విలాసవంతమైనటువంటి లగ్జరీ కార్స్ మనకు అవసరం లేదు. విలాసవంతమైనటువంటి లగ్జరీ కార్స్ కోట్లు పెట్టి మనం కొనాల్సినటువంటి అవసరం మనకి లేదు. కాబట్టి
దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. పౌలు చెరసాలలో ఉన్నాడు. తాను చనిపోయేటప్పుడు చెరసాలలో ఉండి ఆ పత్రిక రాశాడు. ఇందాక నేను మీకు చూపించాను ఆయన పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీకున్న దానిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. నీది చిన్న ఇల్లు అయి ఉండొచ్చు, అందులోనే బెడ్రూము, అందులోనే వంట రూము, అందులోనే హాలు, అందులోనే డైనింగ్ హాలు, అందులోనే అన్నీ అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వేం చేయాలి అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తుతించాలి. అది కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అద్దెలలో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకున్న దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. యేసు ప్రభు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను బట్టి దేవునికి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏమైంది? 12వ వచనం, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని. ఏమంటే ఒక మాట చెప్పనండి, ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం మనం నేర్చుకోవాలి. అదేమిటంటే, ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. యేసుక్రీస్తు తృప్తిగా భోజనం పెట్టాడండి వాళ్ళకి. వాళ్ళు ఎంత కావాలంటే కడుపు నిండా తిన్నారు. వాళ్ళు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడానికి తన శిష్యులతో ఏమండి యేసుక్రీస్తు ఆహారాన్ని వృధా చేయనీయలేదు, భోజనాన్ని వృధా అయినా ఎంత పడితే అంత వండటం, అది 2వ రోజుకి ఏమన్నా కాలంలో పడేయటం, అది దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు. పాడు చేయకూడదండి, ఆహారాన్ని పాడు చేయకూడదు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన నాకు చెప్పేవాడు, చాలా పేదవాడు. ఆయన చెప్పేవాడు ఏమనంటే, నానా పలానోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మా బంధువులే. వాళ్ళ ఇంట్లో ప్రతి ఆదివారం మంచిగా మాంసం తెచ్చుకొని వాళ్ళు వండుకొని తింటారు. మా సొంత బంధువులే, కానీ తెల్లపాటికి ఆదివారం అయిపోయినాక సోమవారం పొద్దున్నే చాలా కూర మిగిలిద్ది, చాలా అన్నం మిగిలిద్ది. అదంతా ఏం చేస్తారు తెలుసా? అదంతా మురికాలంలో కొంచెం కూడా నాకు పెట్టవు అని బాధపడుతున్నాడు ఆయన. కొంచెం కూడా నాకు, అదంతా మురికాలంలో వేసేస్తారు అని ఆయన బాధపడేవాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన దేవుడు. తర్వాత 13వ వచనం, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు మొక్కలు పోగు చేసి ఎన్ని గంపలండి? 12 గంపలు. ఎంత మిగిలిందంటే 12 గంపలు మిగిలినాయి అంట. ఆయన భోజనం పెట్టగా ఇంకా మిగిలింది. దేవుడు దీవిస్తే అట్లా ఉండిద్దండి. దేవుని దీవెన అట్లా ఉంటుంది. ఇంకా మనకి మిగిలిద్ది అన్నమాట. అలా దేవుడు చేస్తాడు. ఆయన ఇస్తే మనం సంతృప్తిగా ఆ యొక్క దీవెన అనుభవించినాక ఇంకా మనకి మిగిలిద్ది. చివరిగా 14వ వచనం, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఏనే అని. చూడండి, సూచక్రియ చూసి నాకు చెప్పుకుంటున్నారు ఏమని? ఏనే నిజమైన మెస్సయ్య. ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయంలో చెప్పబడిద్ది ఏమని? ద్వితీయోపదేశకాండం 18 చదవండి.
మోషే చెప్తాడు. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం మోషే ఏం చెప్తున్నాడు అంటే ఆయన మెస్సయాని గురించి మాట్లాడుతున్నాడు. మెస్సయాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే ఆయన వస్తాడు, ఒక ప్రవక్త వస్తాడు అనేటటువంటి మాట చెప్తున్నాను. 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. చాలు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ అద్భుతాలు చేశాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని పట్టుకొని రాజుని చేయాలనుకున్నారు. నువ్వే యూదులకి రాజువి, నువ్వే మమ్మల్ని ఏలాలి. అప్పుడు ఆ యోధా ప్రాంతము రోమీల యొక్క బానిసత్వంలో ఉంది. స్వతంత్ర దేశం కాదు. మన భారతదేశం కనుక ఎట్లాగ దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతి కింద ఉందో అట్లాగనే యేసుక్రీస్తు కాలంలో రోమీలు యోధా దేశాన్ని ఆళ్తున్నారు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని. ఇప్పుడు వీళ్ళేంటంటే స్వతంత్రం కావాలి మాకు, నువ్వే మాకు రాజుగా ఉండి రోమీలను తరిమేసి ఈ దేశానికి రాజుగా ఉండు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ యేసు ప్రభు అందుకు రాలేదుగా. మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చాడు? సిలువ వేయబడటానికి వచ్చాడు. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే ఆయనను రాజుగా చేయాలి అనుకున్నప్పుడు ఆయన పారిపోయాడు, సిలువ వెయ్యాలి అనుకున్నప్పుడు తను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు అని ఒక భక్తుడు అన్నాడు. ఆయన తను తాను అప్పగించుకున్నాడు సిలువ కోసం. కాబట్టి మనం ఈ రోజున యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం దాకా చూసాం. ఈ 15 వచనాలు ఏం చెప్తా ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మీ బిడ్డలు శ్రద్ధగా మీ మాటలు విన్నారు. మీ వాక్కులు ప్రతి బిడ్డలో ఫలింప చేయండి, సహాయం చేయండి. యోహాను సువార్త ధ్యానములు మాకు ఆశీర్వాదకరంగా చేయండి, కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మీలో చాలా మంది నా దగ్గరకు వచ్చి కానుకలు ఇచ్చారు. పాస్టర్ గారు పండగ వస్తుంది కదా, బట్టలు తీసుకోండి. దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా పోషించాడు. ఏ సంవత్సరం కూడా లేని విధంగా ఈ సంవత్సరం పండగ చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. 2026లో అయితే మీటింగ్స్ విషయంలో అంటే మీ దగ్గర ఇబ్బంది అయ్యో ఏమో నాకు తెలియదు, కానీ మీటింగ్స్ విషయంలో దాదాపుగా మన వాళ్ళు ఎవ్వరు కూడా ఎందుకో ముందుకు రాల. 99% మన వాళ్ళు ఎవరు ముందుకి రాలేదు. ఇచ్చినప్పుడు ఏమైనా పెట్టినప్పుడు ఏమైనా పెళ్ళికూడు, లేకపోతే సావుకూడు. అది కరెక్టేనండి, అట్లా ఉండొచ్చా? డిసెంబర్ నెలలో, జనవరి నెలలో ఇచ్చారు. మీటింగ్స్ విషయంలో మీకు ఉన్న ఇబ్బందులు, కష్టాలు, బాధలు, మొత్తానికి ఏదో సమస్యల వల్ల మీరెవరు కొంచెం ముందుకు రాలేకపోయారు. దీని ద్వారా నేనేం ఆలోచించాలి, నేను ఎట్లా ఆలోచించాలి అంటే
దేవుడు నన్ను పరీక్ష చేస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఎట్లా ఉన్నాను, ఇవ్వనప్పుడు ఎట్లాగా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఫిలిప్పుని పరీక్షించడానికి ఆయన ఏం చేశాడు, అడిగాడంట. ఫిలిప్పుని పరీక్ష చేయటానికి అడిగాడు. ఏమి చేయాలో ఆయనకి తెలుసు, కానీ ఫిలిప్పుని పరీక్ష చేయడానికి ఆయన ఇచ్చాడు. తర్వాత 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 ధ్యానారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. చాలు. ఏమండి, ఫిలిప్ ఏమన్నాడు తెలుసా? అయ్యా, 200 ధ్యానారాలు కనుక మన దగ్గర ఉంటే, 200 ధ్యానారాలు మన దగ్గర ఉంటే అవి కూడా చాలవయ్యా. ఎంతమందికి భోజనం పెట్టాలంటే అంత డబ్బు కూడా చాలదు. 200 ధ్యానారాలు అంటే ఎంతో తెలుసా? ఎంత అంటే, ఒక ధ్యానారము అనగా ఒక రోజు పని చేస్తే వచ్చే కూలి. ఒక రోజంతా పని చేస్తే యేసు ప్రభు కాలంలో ఎంత కూలి ఇచ్చేవాళ్ళు అంటే ఒక ధ్యానారం ఇచ్చేవాళ్ళు. 200 ధ్యానారాలు అంటే చాలా ఎక్కువ డబ్బు అని. చాలా ఎక్కువ డబ్బు. ఈ 200 ధ్యానారాలు కూడా చాలవయ్యా అన్నా. అప్పుడేమైంది? 8వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఎక్కడ ఉన్న చదువమ్మా. ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చాలమ్మ, తర్వాత చదువుకుందాం. ఇక్కడ ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేమిటి? ఆంద్రేయ. ఈ ఆంద్రేయ అనేటటువంటి ఈ శిష్యుడు యేసు ప్రభుతో ఏమన్నాడంటే, అయ్యా, మరి ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడయ్యా, ఆ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇంతమందికి ఎట సరిపోతాయి? ఆయనే అంటున్నాడు, ఆంద్రేయానే అంటున్నాడు మళ్ళా ఏమని, ఇంతమందికి ఎట సరిపోతాయి అంటున్నాడు. అయితే ఆ పిల్లవాడిలో విశ్వాసం ఉందండి బహుశా, నాకు తెలిసి. ఎందుకంటే ఆ పిల్లవాడు విశ్వాసంతో తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని వచ్చి యేసు ప్రభుకి ఇచ్చాడు. విశ్వాసంతో ఇచ్చాడు ఆ యొక్క చేపలను, రొట్టెలను. కాబట్టి దేవుని బిడ్డ, ఈ చిన్నపిల్లని చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. అదేమిటంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక దినాన దేవాలయంలో ఉంటాడు. దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ధనవంతులు ఉంటారు. ధనవంతులు వచ్చి కానుకేస్తారు. ఒక పేద విధవరాలు వచ్చి 3 కాసులు వేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికంటే కూడా ఈమె ఎక్కువ ఇచ్చింది అంటాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఆమె ఇచ్చింది అంతా 3 కాసులే కదా, మేము ఇంకా ఎక్కువ ఇచ్చాం కదా. అప్పుడు
యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీకు ఉంది, ఆ ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చారు, కానీ ఈమెకి లేదు. లేకపోయినా తనకున్నదంతా తీసుకొచ్చి ఇచ్చేసి. అట్లాగని ఈ పిల్లోడు ఏం చేశాడంటే, ఈ పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని వచ్చి యేసు ప్రభుకి ఇచ్చాడు. యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు ఏం చేశాడు? చదవండమ్మా. యేసు 10వ వచనం, జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోటు చాలా పచ్చికయుండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చాలు. ఎంతమంది పురుషులు, ఎంతమంది అంటండి? 5,000 మంది. పురుషులే 5,000 మంది ఉన్నామంటే ఇక స్త్రీలు చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారు? ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడైనా సరే స్వతహాగా పురుషులు తక్కువ ఉంటారు, స్త్రీలు పిల్లలు ఎక్కువ ఉంటారు. మన చర్చిలో అయినా అంతేగా, పురుషులు తక్కువ ఉంటారు, స్త్రీలు పిల్లలు ఎక్కువ ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళలో పురుషులే 5,000 మంది. అంటే స్త్రీలు చిన్నపిల్లలు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళందరినీ కూడా చక్కగా కూర్చోండబెట్టమని చెప్పాడు యేసు ప్రభు. కూర్చోండబెట్టమని చెప్పాడు. అమ్మ ఎన్నో వచనం? 11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చాలా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏం చేశాడు? తన దగ్గర ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన దగ్గర ఏముందో దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లేపమాకండమ్మా, లేపితే కోపం వచ్చింది. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనకి ఏదైతే ఉందో, మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన దానిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. ఆదివారం చికెన్ లేదనుకోండి, ఆదివారం మటన్ లేదనుకోండి, ఆదివారం చేపలు లేదు. చేపలు లేనప్పుడు, చికెన్ లేనప్పుడు, మటన్ లేనప్పుడు కోపం రాకూడదు. పప్పును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పచ్చడిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు ప్రభు తనకున్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ఉన్నదాన్ని బట్టి మనం దేవునికి గనక కృతజ్ఞత కలిగి ఉంటే, మనకి ఏది లేదో దానిని దేవుడు మనకిస్తాడు. మనకున్న దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, మనకి లేని దానిని దేవుడు మనకి ఏది అవసరమో దానిని దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ఒక మాట అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఒక మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చాలు. పౌలు ఏమంటున్నాడు? నాకు కొదువు కలిగిందని నేనేం మీతో చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను.
సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాం. చూడండి, నేను పౌలు యొక్క స్థితిని నేను మీకు చూపిస్తాను. పౌలు ఎంత ఇబ్బంది పడ్డాడో ఈ పత్రిక రాసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు ఒక బొమ్మ కనపడతా ఉంది. పౌలు అంటే ఊహాచిత్వం అన్నమాట ఇది. పౌలు తాను చనిపోయేటప్పుడు ముసలితనంలో ఆయన చెరసాలలో ఉన్నాడు. పత్రికలు రాశాడు. వెనకాల సైనికుడు కూడా ఉన్నాడు, చూసారా? సైనికుడు కూడా కనపడుతున్నాడు కదా. ఇటువంటి స్థితిలో పౌలు ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి స్థితిలో ఉన్నాడు పౌలు. కానీ నేటి సేవకులు చాలామంది, కాకపోవేటి సేవకులు ఎట్లా ఉన్నారు? ఎట్లా లేవండి, ఇలా ఇబ్బంది పడాల. పౌలు చాలా ఇబ్బంది పడ్డాడు. నేటి సంఘాలలో, చాలా సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో వాళ్ళు వాడేటటువంటి ఒక్కొక్క కారు ఎంత తెలుసా? ₹1,00,00,000, ₹1,50,00,000. ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, ఒక క్లిప్పింగ్ పెట్టాడు ఒక ఆయన, నాకు తెలిసిన అన్న ఒక ఆయన, హైదరాబాద్లో ఉంటాడు. ఆయన క్లిప్పింగ్ పెట్టాడు. ఏమిటా క్లిప్పింగ్ అంటే, హైదరాబాద్లో ఒక పెద్ద పాస్టర్గా ఉన్నాడు. వాళ్ళ ఆవిడకి రీసెంట్గా ఆయన కారు కొన్నాడు. ఆ కారు ఎంత అంటే ₹1,60,00,000. ₹1,60,00,000. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీకు ఒకవేళ నీ కుటుంబానికి కారు అవసరం అనుకో, కొనుక్కోవటంలో తప్పు లేదు. అత్యంత విలాసవంతమైనటువంటి లగ్జరీ కార్స్ మనకు అవసరం లేదు. విలాసవంతమైనటువంటి లగ్జరీ కార్స్ కోట్లు పెట్టి మనం కొనాల్సినటువంటి అవసరం మనకి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. పౌలు చెరసాలలో ఉన్నాడు. తాను చనిపోయేటప్పుడు చెరసాలలో ఉండి ఆ పత్రిక రాశాడు. ఇందాక నేను మీకు చూపించాను ఆయన పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీకున్న దానిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. నీది చిన్న ఇల్లు అయి ఉండొచ్చు, అందులోనే బెడ్రూము, అందులోనే వంట రూము, అందులోనే హాలు, అందులోనే డైనింగ్ హాలు, అందులోనే అన్నీ అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వేం చేయాలి అంటే, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తుతించాలి. అది కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అద్దెలలో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకున్న దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసు ప్రభు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను బట్టి దేవునికి, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏమైంది? 12వ వచనం, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని. ఏమంటే ఒక మాట చెప్పనండి, ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం మనం నేర్చుకోవాలి. అదేమిటంటే, ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. యేసుక్రీస్తు
తృప్తిగా భోజనం పెట్టాడండి వాళ్ళకి. వాళ్ళు ఎంత కావాలంటే కడుపు నిండా తిన్నారు వాళ్ళు. తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడానికి తన శిష్యులతో ఏమండి యేసుక్రీస్తు ఆహారాన్ని వృధా చేయనీయలేదు, భోజనాన్ని వృధా అయినా ఎంత పడితే అంత వండటం, అది రెండో రోజుకి ఏమన్నా కాలంలో పడేయటం, అది దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు. పాడు చేయకూడదండి, ఆహారాన్ని పాడు చేయకూడదు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన నాకు చెప్పేవాడు, చాలా పేదవాడు. ఆయన చెప్పేవాడు ఏమనంటే, నానా పలానోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మా బంధువులే. వాళ్ళ ఇంట్లో ప్రతి ఆదివారం మంచిగా మాంసం తెచ్చుకొని వాళ్ళు వండుకొని తింటారు. మా సొంత బంధువులే, కానీ తెల్లపాటికి ఆదివారం అయిపోయినాక సోమవారం పొద్దున్నే చాలా కూర మిగిలిద్ది, చాలా అన్నం మిగిలిద్ది. అదంతా ఏం చేస్తారు తెలుసా? అదంతా మురికాలంలో కొంచెం కూడా నాకు పెట్టవు అని బాధపడుతున్నాడు ఆయన. కొంచెం కూడా నాకు, అదంతా మురికాలంలో వేసేస్తారు అని ఆయన బాధపడేవాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన దేవుడు. తర్వాత 13వ వచనం, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు మొక్కలు పోగు చేసి ఎన్ని గంపలు అండి? 12 గంపలు. ఎంత మిగిలిందంటే 12 గంపలు మిగిలినాయి అంట. ఆయన భోజనం పెట్టగా ఇంకా మిగిలింది. దేవుడు దీవిస్తే అట్లా ఉండిద్దండి. దేవుని దీవెన అట్లా ఉంటుంది. ఇంకా మనకి మిగిలిద్ది అన్నమాట. అలా దేవుడు చేస్తాడు. ఆయన ఇస్తే మనం సంతృప్తిగా ఆ యొక్క దీవెన అనుభవించినాక ఇంకా మనకి మిగిలిద్ది. చివరిగా 14వ వచనం, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఏనే అని, చూడండి, సూచక్రియ చూసి నాకు చెప్పుకుంటున్నావు ఏమని? ఏనే నిజమైన మెస్సయ్య. ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయంలో చెప్పబడిద్ది ఏమని? ద్వితీయోపదేశకాండం 18 చదవండి. మోషే చెప్తాడు, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం మోషే ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మెస్సయాని గురించి మాట్లాడుతున్నాడు. మెస్సయాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే, ఆయన వస్తాడు, ఒక ప్రవక్త వస్తాడు అనేటటువంటి మాట చెప్తున్నాడు. 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చాలు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ అద్భుతాలు చేశాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని పట్టుకొని రాజుని చేయాలనుకున్నారు. నువ్వే యూదులకి రాజువి, నువ్వే మమ్మల్ని ఏలాలి. అప్పుడు ఆ యోధా ప్రాంతము రోమీల యొక్క బానిసత్వంలో ఉంది.
స్వతంత్ర దేశం కాదు. మన భారతదేశం కనుక ఎట్లాగ దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతి కింద ఉందో అట్లాగనే యేసుక్రీస్తు కాలంలో రోమీలు యోధా దేశాన్ని ఆళ్తున్నారు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని. ఇప్పుడు వీళ్ళేంటంటే స్వతంత్రం కావాలి మాకు, నువ్వే మాకు రాజుగా ఉండి రోమీలను తరిమేసి ఈ దేశానికి రాజుగా ఉండు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ యేసు ప్రభు అందుకు రాలేదుగా. మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చాడు? సిలువ వేయబడటానికి వచ్చాడు. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆయనను రాజుగా చేయాలి అనుకున్నప్పుడల్లా ఆయన పారిపోయాడు, సిలువ వెయ్యాలి అనుకున్నప్పుడు తను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు అని ఒక భక్తుడు అన్నాడు. ఆయన తను తాను అప్పగించుకున్నాడు సిలువ కోసం. కాబట్టి మనం ఈ రోజున యోహాను సువార్త మొదటి 5వ అధ్యాయం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం దాకా చూసాం. ఈ 15 వచనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మీ బిడ్డలు శ్రద్ధగా మీ మాటలు విన్నారు. మీ వాక్కులు ప్రతి బిడ్డలో ఫలింప చేయండి, సహాయం చేయండి. యోహాను సువార్త ధ్యానములు మాకు ఆశీర్వాదకరంగా చేయండి, కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.